హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. ఎలా రోట్లో ఈ పచ్చడి నూరానా? అసలు ఈ పచ్చడి ఏంటి? ఏందని అనుకుంటున్నారు కదా! చూస్తూనే మీరు కూడా ఇంట్లో ఈజీగా గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఎక్కువగా అయితే ఉండదండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మల్టీగ్రెయిన్ దోసలైతే వేస్తున్నాను. వాటికి ఏమేమి కొలతలు వేసానంటే 1 గ్లాసు రాగులు, 1 గ్లాసున్నరేమో మినపగుళ్ళు అయితే వేశాను. ఇప్పుడు 1 గ్లాసు జొన్నలైతే వేస్తున్నానండి. పచ్చ జొన్నలు. ఈ దోసల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి రాగి దోశ, అలాగనే రాగి రొట్టె, పిల్లలు రాగి జావ తాగని వాళ్ళకి, జొన్న రొట్టె తినని వాళ్ళకి ఇలాగైనా దోసల రూపంలో వేసి పిల్లలకి పెట్టొచ్చు. ఇక్కడొచ్చేసి బియ్యం కూడా అయితే 3 గ్లాసులు బియ్యం అయితే వేశాను. 2 స్పూన్లు పచ్చిపప్పు, ఒక అర స్పూన్ ఏమో మెంతులైతే వేసుకొని ఇవన్నీ కూడా 4, 5 సార్లు శుభ్రం చేసుకోవాలి. రాగుల్లో కొంచెం పొట్టు పొట్టుగా ఉంటే అక్కడక్కడ అవన్నీ పోయేంత వరకు అయితే శుభ్రం చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇడ్లీకి కూడా అయితే నానబెట్టేసుకున్నానండి. కొంచెం ఇంట్లో మా వారికి బాగోలేదు. అందుకని చెప్పేసి 2 పూటలకి టిఫిన్ కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేశాను. ఇడ్లీకి, దోసలకి రెండిటికి ఒకేసారి అయితే వేశాను. వీడియో చాలా బాగుంటుందండి. చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ అవన్నీ కూడా అయితే రెడీ చేసేసుకొని వంట సామాన్లు అయితే కొన్ని డబ్బాలు అయిపోయినాయి, వాటిల్లో ఉంటే తీసేసి అవి కూడా అయితే క్లీన్ చేసేసాను. అదే నూనె డబ్బా, పప్పు డబ్బాలు అవి ఉంటాయి కదా. కొన్ని సరుకులు తీసుకొచ్చినప్పుడు సరుకులు అయితే వాటిల్లో అయితే పోయలేదండి. వాటిలో ఉన్నాయి అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే క్లీన్ చేసేసాను. ఆ సరుకులు అయితే ఇప్పుడే పోసుకుంటానండి డబ్బాల్లో అయితే. ఇక్కడ వీటిల్లో అయితే చేతికి అందేటట్టు కారం, ఉప్పు, ఆయిల్ డబ్బా అన్నీ కూడా అయితే ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక అట్టపెట్టి తీసేసుకొని ఖాళీది దానికేమో పేపర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ అట్టపెట్టి అంతా కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. మనం ఎంత క్లీన్ చేసేసుకున్నా వంట సామాను పెట్టుకుని ఈ బాక్సులు కానీ ఎక్కడన్నా కానీ రోజు క్లీన్ చేసుకున్నా కానీ ఎక్కడో ఒక చాట పడిపోతూనే ఉంటాయి ఉప్పు, కారం, పసుపు అటువంటి ఈ బాక్సుల్లో అయితే. ఇక్కడ వచ్చేసి పేపర్ అదంతా పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే మా వారు కూడా అయితే వచ్చారు భోజనానికి. తనకైతే అసలు బాగోలేదని ఇంక పెరుగు అయితే వేసేసి భోజనం కూడా అయితే పెట్టేశాను. దాంతో పాటు నేను కూడా అయితే తినేసామండి. ఆ తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా అయితే పెట్టేసుకున్నాను. గిన్నెలు తోమిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టిన తర్వాత ఒకసారి క్లాత్తో శుభ్రం తుడిచేసుకుంటే మనం వేసుకున్న పసుపు, ఉప్పు, కారాలు అటువంటి తడి లేకుండా అయితే ఉండాలని చెప్పేసి ఇవన్నీ తుడిచేస్తున్నాను. మధ్య మధ్యలో కొంచెం శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి కదండి. కొంచెం అర్థం చేసుకోండి. రోడ్డుకి దగ్గరలోనే మా ఇల్లు అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సరుకులన్నీ తీసుకొచ్చుకున్నామండి. ఒక వారం అయితే అవుతుంది. వారం అయిన తర్వాత కూడా అయితే సరుకులు అయితే ఏమీ డబ్బాల్లో అయితే వేయలేదు. చెప్పాను కదండి, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిల్లో పోద్దాంలే అని చెప్పేసాను కదా. ఇక్కడ వచ్చి అవన్నీ క్లీన్ చేసేసుకుని తుడుచుకున్న తర్వాత వాటికి అన్నీ కూడా అయితే పోపు డబ్బాల్లో అయితే పోసేసుకుంటున్నానండి. ఉప్పు, సాల్ట్ అంటే లావు ఉప్పు, సాల్ట్ 2 అయితే వాడతాను. లావు ఉప్పు కొంచెం టేస్ట్ అయితే కర్రీస్ బాగుంటాయండి. సాల్ట్ కంటే కల్లుప్పే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా అయితే ఉప్పు, కారం, పసుపు, ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు కూడా అయితే కలిపేసుకుంటున్నాను. నెలకి సరుకులు తెచ్చుకునే విధంగా అలాగ మధ్య మధ్యలో అయిపోయినా కానీ పోపు డబ్బాలు నేను క్లీన్ చేసేసుకొని ఒకేసారి అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడు వాటిల్లో సరుకులు అయిపోయినా కానీ వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. ఇవి సరుకులు తీసుకురాగానే వాటిని శుభ్రం చేయక, ఎందుకంటే ఇంటి పని అయితే చేస్తున్నామండి. ఆ ఇంటి పని చేయటం వల్ల కొంచెం పైకి కిందకి తిరగటం వల్ల, వచ్చిన పని వాళ్ళని చూసుకోవటం వల్ల కూడా కొంచెం కుదరలేదు. అందువల్లనే ఈసారి అయితే లేట్ అయిపోయింది. ఇంటి పని ఎక్కడి దాకా వచ్చిందా ఏంటని రేపు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇంక వచ్చేసి ఇవన్నీ కూడా అయితే సరుకులు అయితే సర్దేసుకున్న తర్వాత చిన్న చిన్న స్పూన్లు కూడా అయితే పెట్టేసుకున్నానండి. స్పూన్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి
చేతికి తడున్నా కానీ ఆ స్పూన్లు పెట్టి వేసుకోవచ్చు. కారం అలా కూడా స్పూన్లు పెట్టుకుంటాము కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ డబ్బా కూడా ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను. జిడ్డు పట్టేంత వరకు అయితే డబ్బాలు కూడా అయితే ఉంచేసుకోనండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ పోసేసుకొని ఇంకా ఎక్కడెక్కడైతే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు పోపు డబ్బాలు అయిపోయినప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఎక్కువ కూడా అయితే జిడ్డు అయితే ఉండవు. డబ్బాలకు వచ్చేసి ఇంకా ఆయిల్ డబ్బా కిందేమో చిన్న ప్లేట్ అయితే పెట్టేసానండి. ఆయిల్ మనం పోసిన వెంటనే మూత అయితే పెట్టేస్తాం కదా, ఆయిల్ కింద కారినా కానీ ప్లేట్లోకి అయితే ఉండిపోతుందని చెప్పేసి ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టేసాను ఆయిల్ డబ్బాకి అయితే. ముందుగానే గిన్నెలన్నీ కూడా వేసి తోమేసినవి అవి కూడా అయితే ఆరిపోయాయి. ఆరిన తర్వాత ఎక్కడైతే సామాన్ అన్నీ కూడా అయితే సర్దేసుకుంటున్నాను. మా వంటగది వచ్చి చిన్నదండి. ఇంక అప్పటికప్పుడు సర్దుకుంటేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా అయితే ఎక్కడెక్కడ పెట్టేసానైతే మీతో చెప్తున్నాను. ఇక్కడైతే పైన వంటగది అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వంటగది కూడా. పండు మిర్చి పచ్చడిలో గోంగూర వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అయితే ఉండవండి. చూపిస్తాను. గోంగూర కడిగి శుభ్రంగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఈలోపు అయితే నేను మీషోలో ఇవైతే బుక్ చేశానండి. ఇవి కూడా అయితే వచ్చాయి. ఇవి ఏంటనంటే ఇప్పుడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, అవి చిన్న చిన్న జారు గ్లాసులు కావాలని చెప్పేసి ఇవైతే బుక్ చేసుకున్నాను. 8 అయితే వచ్చాయి. బాగున్నాయండి ఇవి. చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి నాకు బాగా నచ్చాయి. ఇంకెలాగో కొత్త ఇంట్లోకి వెళ్తాం కదా, ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఏమీ వాడట్లేదు. ఎలా వచ్చాయో ఏందని చెప్పి నేను ఓపెన్ అయితే చేసి చూస్తున్నాను. మనకి కొత్త వస్తువు వచ్చిందంటే అది ఓపెన్ చేసిన దాకా మనం ఆడవాళ్ళ మనసు అయితే ఊరుకోదు కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఎప్పుడైనా మనకి ఇట్లాగా వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలి. ఎక్కడన్నా డ్యామేజ్ అయినా కానీ రిటర్న్ పెట్టవచ్చు అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. మీకు చూపిస్తున్నానండి. అటువైపు హోల్స్ ఉన్నాయి, ఇటువైపు చాలా ఫ్రీగా ఉన్నాయని చూపిస్తున్నాను. స్పూన్లు పెట్టుకోవడానికి కూడా 8 వచ్చాయి. చాలా బాగున్నాయి. వీటిలో ఇంకా ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకోవచ్చు అని చెప్పేసి వాటిలో అయితే ఏం వేయలేదు. కొత్త ఇంట్లోకి వెళ్ళినాక నీట్గా సర్దుకోవచ్చు అని చెప్పేసి అట్లా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి గోంగూర అంతా కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను కదండి. ఆ గోంగూర అంతా కూడా చక్కగా ఎక్కడ తడి లేకుండా అయితే చూసుకోవాలి. చక్కగా ఆరిపోయింది ఫ్యాన్ కింద. ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు నూనె అయితే వేసేసుకొని ఈ గోంగూర అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. నూనెలోనే వేయించాలి. నీళ్ళు ఒక్క చుక్క కూడా అయితే వేసుకోకూడదు. బాండీలో వేసిన ఆ బాండీ కూడా తడి ఉండకూడదు. మనం కలిపే స్పూన్ కూడా అయితే తడి ఉండకూడదు. నేను కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఈ గోంగూర వచ్చేసి 2 కట్టలండి. పులుపు గోంగూర అయితే కాదు. గోంగూరలో 2 రకాలు అయితే ఉంటాయి. పుల్లగా ఉంటుంది, కొండ గోంగూర పులుపు ఉంటుంది. ఈ గోంగూర వచ్చేసి మామూలు గోంగూర అండి. ఎందుకంటే పొండుమిర్చి పచ్చట్లో మనం చింతపండు కూడా అయితే వేస్తాం కదా, ఆ వేసినప్పుడు ఆ పులుపుకి కొండ గోంగూర అయితే వేసినప్పుడు మరీ పులుపుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అదంతా కూడా అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. పూర్తిగా అయితే చల్లారిపోయిన తర్వాత నూరేద్దామని ఈలోపు అయితే గ్రైండర్కి ఉదయం నానబెట్టిన దోశలకైతే గ్రైండర్కి అయితే వేసానండి. అది మెదుగుతూ ఉంది. ఈలోపు ఇదంతా పూర్తయిన తర్వాత రోట్లో అయితే వేసేసుకొని నూరుతున్నాను. రోలు కూడా శుభ్రం చేసుకొని ఎక్కడ తడి లేకుండా అయితే నూరుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. గోంగూర వేయించుకున్న గోంగూర రోట్లో అయితే వేసేసుకొని, ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి ఈ పచ్చడికి అయితే. ఎందుకంటే పొండుమిర్చి పచ్చడిలో ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ మాత్రమే ఉప్పు అయితే పట్టింది. ఇక్కడ గోంగూర కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని కచ్చబిచ్చగా బాగా అయితే నూరుకోవాలి. కచ్చబిచ్చగా నూరుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ పచ్చడి పొండుమిర్చి పచ్చడి అండి. కొంతమంది పొండు మిరపకాయలతో కూడా గోంగూర కలిపి 2 బాగా దంచుకొని అయితే నిల్వ పెట్టుకుంటారు పచ్చడి. మేము అలాగైతే కాదు. ఇలా గోంగూర విడిగా తీసుకొని పొండుమిర్చి పచ్చడి వేసి ఈ విధంగా కొంచెం వరకు నూరుకొని పెట్టుకుంటాము. ఎప్పుడన్నా పోపు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి
నేను పొండుమిర్చి పచ్చడి దగ్గర దగ్గర ఒక అరకిలో అయితే తీసుకున్నాను. ఆ గోంగూర కచ్చబిచ్చుకొని నూరుకున్న తర్వాత ఆ పొండుమిర్చి పచ్చట్లో అయితే వేసేసుకొని నూరుకోవాలండి బాగా. మీకు గోంగూరగా ఉండాలంటే లైట్గా నూరుకోండి. గోంగూరగా ఉండకూడదంటే కొంచెం మెత్తగా నూరుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇక్కడ గోంగూర పొండుమిర్చి అంతా నూరుకున్న తర్వాత ఒక్కటి చిన్నులపాయ గడ్డ అంతా కూడా అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసి నూరుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేటప్పుడు మనం చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. సరిపోతేనేమో వేసే పని లేదు, నాకు సరిపోలేదని చెప్పేసి మరలా ఆ పావు స్పూన్లోదే ఉప్పు వేసి అలాగనే చిన్నులపాయలు కూడా వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న గోంగూర పొండుమిర్చి పచ్చడి కూడా అయితే వేసేసుకొని బాగా అయితే నూరుకోవాలి. ఆ చిన్నులపాయలు అంతా కలిసేంత వరకు నూరుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అంతా ఏం వేయకూడదండి, వాటర్ అసలు వేసే పని లేదు. పొండుమిర్చి పచ్చడి జిగురే సరిపోతుంది. ఇదంతా నూరుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ పచ్చడి అంతా కూడా నేనైతే పోపు అయితే పెట్టలేదండి, మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, గోంగూర ఆకులు మధ్య మధ్యలో ఈ విధంగా అయితే ఉంచేసుకున్నాను. మీరు గోంగూర ఆకులుగా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. కొంచెం మెత్తగా నూరుకుంటేనే బాగుంటుంది గోంగూర అనేది. ఇక్కడ పూర్తిగా నేను పోపు అయితే ఏమీ పచ్చడి పెట్టట్లేదండి, సగం వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సాయంత్రం భోజనం తినటానికి అని చెప్పేసి ఇప్పుడు రోట్లో నూరిన గోంగూర పొండుమిర్చి పచ్చడి అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ అయితే వేసాను. పోపు దినుసులు వేసిన తర్వాత మీరు పావు స్పూను ధనియాలు అయితే వేసుకోనండి. ధనియాలు వేస్తే ఆ స్మెల్ అనేది బాగుంటుంది, పచ్చడి పట్టుకుంటుంది, అప్పుడు మంచి వాసన అయితే వస్తుంది. పోపు అంతా వేగిన తర్వాత నూరి పెట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలండి పచ్చడి అంతా కూడా. ఎందుకంటే పొండుమిర్చి పచ్చడి పోపు వేయింది కదా, పచ్చిగా ఉంటుంది కదా పచ్చడి, కాబట్టి మగ్గనివ్వాలా. ఇక్కడ పచ్చడి అంతా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని నేనైతే వెంటనే భోజనం అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఈ విధంగానే చేసుకుంటాము పొండుమిర్చి గోంగూర పచ్చడి అయితే.